ఫ్రెండ్స్, మనకి టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు అనేవి పెరగడం జరిగింది. చూసుకున్నట్లయితే ఆ యొక్క పోస్టులు పెరిగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఎన్ని పోస్టులు పెరిగాయి, ఆ యొక్క పెంచినటువంటి పోస్టుల యొక్క నోటీసులో ఎలాంటి ఫెసిలిటీస్ అనేది కల్పించడం జరిగిందో ఒకసారి ఆ యొక్క ఫుల్ నోటిఫికేషన్లో ఒకసారి తెలుసుకుందాం. ఎన్ని పోస్టులు పెరిగాయో, అసలు ఏ విధంగా మనకు అప్లై చేసుకోవడానికి ఎప్పుడు ఎన్ని రోజులు ఇవ్వడం జరిగిందో మొత్తంగా చూసుకుందాం. చూసుకున్నట్లయితే మీరు ఏ బోర్డులోకి వెళ్ళినా సరే ఈ యొక్క నోటీసుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మనం ఆర్ఆర్బి చెన్నైలోకి వెళ్దాం. చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి చెన్నైలోకి వెళ్ళినట్లయితే మనకి టెక్నీషియన్కి సంబంధించినటువంటి ఈ యొక్క నోటీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, కొరిగండం అండ్ ఇక్కడ సిఎన్ నెంబర్ 02/2024 కూడినటువంటి వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్. చూసుకున్నట్లయితే దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకి పూర్తి సమాచారం అనేది ఉండడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, సిఎన్ నెంబర్ 02/2024 రిక్రూట్మెంట్ ఆఫ్ ద టెక్నీషియన్ కొరిగండం అలైన్మెంట్ నెంబర్ ఆఫ్ 1. చూసుకున్నట్లయితే ఇది ఏంటంటే మనకి పెంచినటువంటి నోటిఫికేషన్తో పెంచినటువంటి పోస్టులతో కూడినటువంటి నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ పాయింట్ చూడండి, Railway Recruitment Boards have published CEN number 02/2024 for the recruitment of technicians with 9,144 number of vacancies for open line. ఓపెన్ లైన్లో ఫస్ట్లో మీకు ఈ యొక్క 9,144 పోస్ట్స్ అనేవి మనకి ఓపెన్ లైన్లో ఇవ్వడం జరిగింది. మొత్తంగా 18 కేటగిరీలో ఈ యొక్క పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియన్ రైల్వేస్లో మొత్తంగా ఆల్ ఓవర్లో 18 కేటగిరీలతో కూడినటువంటి టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే యాజ్ రివ్యూ హ్యాస్ బీన్ అండర్టేకింగ్ ఇన్ ఫైవ్ ఆఫ్ అడిషనల్ డిమాండ్స్ ఫర్ రిసీవ్ ఫ్రమ్ వర్క్షాప్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ అండ్ నౌ ఆఫ్ ద వేకెన్సీస్ ఆఫ్ టెక్నీషియన్స్ స్టాండ్ ఎన్హాన్స్ టు 14,298 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద 40 కేటగిరీస్. అంటే ఫస్ట్లో మనకు 18 కేటగిరీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వర్క్షాప్స్ నుండి, అదేవిధంగా ప్రొడక్షన్ యూనిట్స్ నుండి వచ్చినటువంటి డిమాండ్స్ ప్రకారం మనకి అడిషనల్గా 22 కేటగిరీస్తో కూడి పోస్టులను పెంచి మొత్తంగా 40 కేటగిరీస్ చేసి మొత్తంగా 14,298 పోస్టులను ఈ యొక్క టెక్నీషియన్ నోటిఫికేషన్లను ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పెంచినటువంటి పోస్టులతో కూడినటువంటి ఫుల్ వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి దీంట్లోనే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. అదేవిధంగా ఈ యొక్క నోటీసులో ఇచ్చినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద లింక్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఫ్రెష్ ఎలిజిబుల్ candidates will be live shortly for a period of 15 days on the official website of all the RRBs. అంటే ఈ యొక్క నోటీస్ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే కొత్త వారికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. అంటే ఇటువరకు ఫస్ట్లో చేసినటువంటి వారికి కాకుండా చేయనటువంటి వారికి కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి ఈ యొక్క నోటిఫికేషన్లో అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్త వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ద లింక్ ఫర్ మోడిఫికేషన్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి లైవ్ షార్ట్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 days ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీస్. అంటే ఫస్ట్లో అప్లై చేసినటువంటి వారికి చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరు అప్లై చేసుకునేటువంటి వారికి కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా ఈ యొక్క అవకాశం అనేది కల్పించడం జరిగింది. అదేవిధంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి మేజర్ పాయింట్ ఏంటంటే చూసుకున్నట్లయితే నేను వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్లో కానీ, అదేవిధంగా నాకు తెలిసినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ కానీ, నాకు తెలిసినటువంటి కొన్ని బోర్డుల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా నాకు పరిచయాలు ఉన్నటువంటి కొన్ని యూనియన్స్ పరిచయాలు కానీ వీటన్నిటినీ అడగడం జరిగింది. వీరందరూ కూడా ఏమంటున్నారంటే ఈ యొక్క 14,298 పోస్టులే కాకుండా ఈ యొక్క పోస్టులను 30,000కు పెంచాలని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే వర్క్షాపుల్లో, అదేవిధంగా ప్రొడక్షన్ యూనిట్లో ఇప్పుడు టెక్నీషియన్స్ యొక్క కొరత అనేది ఎక్కువ ఉంది. వారు కంపల్సరీగా ఎక్కువ మంది కావాలి టెక్నీషియన్స్. ఎందుకంటే వర్క్షాప్లో ఈరోజు చూడండి
నేను కూడా వర్క్ చేస్తుంది వర్క్షాప్లోనే కాబట్టి నా చేతుల మీదుగా అంటే వర్క్షాప్లో నేను వర్క్ చేస్తున్నాను. ఈ 2 monthsలో నా చేతుల మీదుగా దగ్గర 120-130 మందికి రిటైర్మెంట్తో కూడినటువంటి లెటర్స్ అనేవి నా చేతుల మీదుగా మా ఆఫీస్ నుండి రిటైర్మెంట్ లెటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది నా చేతుల మీదుగా. అంటే ఒక వర్క్షాప్లోనే ఇంతమంది రిటైర్ అయినట్లయితే ఇంకా ఆల్ ఓవర్ ఇండియా ఎంతమంది రిటైర్ అవుతారనేది మీరు ఒకసారి గమనించవచ్చు. కాబట్టి ఈ యొక్క వర్క్షాప్లో బాగా రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. వర్క్షాపుల్లో టెక్నీషియన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ ట్రైన్ నడవాలన్నా కూడా దాన్ని మెయింటెనెన్స్ చేయాలన్నా కూడా వర్క్షాపుల యొక్క ఇంపార్టెంట్ చాలా ఎక్కువ. ఆ యొక్క వర్క్షాప్లో టెక్నీషియన్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. కాబట్టి టెక్నీషియన్ యొక్క పోస్టులను వర్క్షాపుల్లో పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది రిటైర్మెంట్ అయ్యారు ఈ ఇయర్. అదేవిధంగా ఈ ఇయరే కాదు, ఈ మంత్లో చాలామంది కూడా రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులు మ్యాక్సిమం ఇంకా 30,000 చేరడానికి కూడా అవకాశం అనేది ఉంది. అంటే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, నాకు చెప్పినటువంటి యూనియన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అందిస్తున్నాను. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క 14,298 పోస్టులు పెరిగాయని నేను 2 months బ్యాకే నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా నాకు తెలిసినటువంటి సారు ఈ యొక్క SRES ప్రెసిడెంట్ తాను నేను కనుక్కుని ఆ రోజు నేను వీడియో చేయడం జరిగింది. ఆ రోజు పోస్టుల సంఖ్య పెరిగాయని కూడా నేను వీడియో చేయడం జరిగింది. చాలామంది పెరగవు అని అపోహల్లో ఉండడం జరిగింది. నేను అప్పుడే చెప్పాను, టెక్నీషియన్తో కూడినటువంటి పెరిగినటువంటి నోటిఫికేషన్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అతి త్వరలోనే రానుంది అని కూడా నేను ఫస్ట్లో వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా పోస్టుల సంఖ్య కూడా పెరగడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పోస్టుల సంఖ్య ఇంకా పెరగడానికి అవకాశం అనేది కూడా ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఎవరైతే జేఈకి అప్లై చేశారో జేఈ పోస్టులు కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వర్క్షాపుల్లో జేఈలు టెక్నీషియన్ల యొక్క ఇంపార్టెంట్ చాలా ఎక్కువ. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి వర్క్ కూడా వర్క్షాపులోనే కాబట్టి మ్యాక్సిమం నాకు వీటి గురించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది నా దగ్గర. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇటు జేఈ యొక్క పోస్టులు కూడా పెరగడానికి అవకాశం ఉంది. టెక్నీషియన్ పోస్టులు అనేవి కేవలం వర్క్షాపుల్లోనే పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పెరిగే పోస్టులన్నీ కూడా ఇప్పుడు పెరగడానికి అవకాశం ఉన్న పోస్టులు కానీ ఇప్పుడు పెరిగిన పోస్టులన్నీ కూడా వర్క్షాపుల్లో పెరిగినటువంటి పోస్టులు. ఈ యొక్క పోస్టులకు మెడికల్ స్టాండర్డ్ ఏంటంటే B2 నుండి C1 వరకు కూడా ఉండడం జరిగింది. ఓపెన్ లైన్లో ఇచ్చినటువంటి 18 కేటగిరీల్లో కేవలం B2 ఎబోవ్ అంటే B2 మెడికల్ వాళ్ళకి పోస్టులు అనేవి ఇవ్వాల. ఫస్ట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ అదంతా ఓపెన్ లైన్. ఎప్పుడైనా సరే ఓపెన్ లైన్ అంటే మనకి B1 మెడికల్ నుండి ఎక్కువ B1 మెడికల్, A2 మెడికల్, A3 మెడికల్ వాళ్ళకే ఎక్కువగా అవకాశం ఉంటుంది. B2 మెడికల్ వాళ్ళకి ఉండదు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి వర్క్షాప్ మరియు ప్రొటెక్షన్ యూనిట్లో కేవలం B2 మెడికల్, C1 మెడికల్ వారికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉండడం జరిగింది. కేవలం వర్క్షాపుల్లో చేసే మెడికల్ స్టాండర్డ్లు అన్నీ కూడా ఎక్కువగా B2, C1కి సంబంధించినటువంటి మెడికల్. అంటే ఇప్పుడు పెరిగిన పోస్టులు కానీ పెరగబోయేటువంటి అంటే పెరగడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు కూడా అన్నీ కూడా C1 ఆర్ B2 మెడికల్కి సంబంధించినటువంటి పోస్టులుగా మనం చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. రైల్వే నుండి అన్ని నోటిఫికేషన్లు వస్తాయి. అదేవిధంగా NTPC నోటిఫికేషన్ కూడా ఈ మంత్ ఎండింగ్కి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది మన ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది మనకు 16న ఒకసారి పబ్లిష్ అయ్యిద్ది. అదేవిధంగా 30 లేదా 31న ఒకసారి పబ్లిష్ అయ్యిద్ది. కాబట్టి ఈ 16వ తారీఖున మనకు పబ్లిష్ అయిన న్యూస్లో NTPCకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినట్టు. కానీ మనకు పోస్టులు అనేవి ఇన్ని ఉన్నాయి అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. కానీ ఫుల్ నోటిఫికేషన్ అనేది రాలేదు. ఈ మంత్ ఎండింగ్కి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ అనేవి ఎలా అంటే ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు జరగడానికి ఈ యొక్క టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్ జరగడానికి కూడా కొంచెం లేట్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడే కదా పోస్టుల సంఖ్య పెరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మరి దీనికి సంబంధించినటువంటి లింక్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ నెలలో రావచ్చు లేదా నెక్స్ట్ మంత్ రావచ్చు. వచ్చిన తర్వాత 15 రోజులు ఉంటుంది. మళ్ళీ వీటిని స్క్రూటినైజ్ చేసుకోవాలి. చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి ఎగ్జామ్ జరగడానికి కొంచెం టైం అనేది పడుతుంది. కాబట్టి ఈ టైంలో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. పోస్టుల సంఖ్య పెరిగాయి కాబట్టి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ALP యొక్క ఎగ్జామ్స్ కానీ ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నింటిని కూడా కండక్ట్ చేసే TCSA కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ TCS అనేది SSC ఎగ్జామ్స్ నిర్వహించడానికి స్లాట్లు అనేది బుక్ చేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ 9 నుండి ఈ నెల సెప్టెంబర్ 26 వరకు కూడా మనకి CGL ఎగ్జామ్, అదేవిధంగా సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 14 వరకు కూడా మనకి MTS హవల్దార్ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే TCS అనేది ఒక ఎగ్జామ్ని అంటే ఒక
వెండర్లో ఎగ్జామ్స్ని ఎస్ఎస్సి కానీ రైల్వే కానీ ఒక వెండర్ ఎగ్జామ్స్ని నిర్వహించేటప్పుడు అదర్ వెండర్ యొక్క ఎగ్జామ్స్ అనేది నిర్వహించదు. ఎందుకంటే అది కంపల్సరీగా ఒకదాని మీద ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయిన తర్వాత ఈ యొక్క రైల్వే ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయని నా ఒపీనియన్. అంటే నేను చూసినటువంటి ఈ యొక్క ఎన్నాళ్ళు నేను రాసినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం నేను అందిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి. ఇటు టీసీఎస్ అనేది ఈ యొక్క ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయిన తర్వాత పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. టైం అనేది ఉంది కాబట్టి టైంని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఎన్టీపీసీ కానీ మరి అదేవిధంగా ఆర్పీఎఫ్ కానీ అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. అన్నిటికీ కూడా ఒకటే సిలబస్ కాబట్టి అందరూ కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్ నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ నుండి ఫుల్ ప్లెడ్జ్డ్గా అందిస్తాను. ఎందుకంటే ఇది నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ కాదు. ఎప్పుడైనా సరే నేను అన్ని రకాలుగా తెలుసుకున్నాక అన్ని రకాల యూనియన్స్ని కానీ నాకు తెలిసినటువంటి కొన్ని జోనుల్లో కొన్ని బోర్డుల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ నుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అందిస్తాను. ఎందుకంటే నాకు తెలిసి నా ఫ్రెండ్స్ అందరూ కూడా అదేవిధంగా నాకు తెలిసినటువంటి కొన్నిసార్లు అందరూ కూడా పర్సనల్ బ్రాంచ్లు ఉంటారు. ఎప్పుడు కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది పర్సనల్ బ్రాంచ్ల నుండి వస్తుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అనుగుణంగానే మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మన ఛానల్ నుండి మ్యాథ్స్ అనేది అందించడం జరుగుతుంది. మ్యాథ్స్ని చూడండి. మ్యాథ్స్ రానటువంటి వారికి మాత్రం మ్యాథ్స్ని చూడండి. తెలుగులో చూసుకున్నట్లయితే మన వీడియోస్లో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మన వీడియో చూసిన వెంటనే ఈ యొక్క వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. కొత్త వారు ఎవరైనా వీడియో చూసినట్లయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కూడా రైల్వే ఇన్ఫర్మేషన్ అనేది మీకు నిజాయితీతో కూడినటువంటి రైల్వే ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అందిస్తుంది. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క ఛానల్ నుండి అందించబడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి.